పవన్ పోలరైజేషన్, ఉమ్, యాంటీ జగన్ పోలరైజేషన్ జరిగింది తప్పించి ఉమ్, వాళ్ళు ఎవరు బెనిఫిట్స్ తీసుకున్నాం కదా ఇప్పుడు కాపునేస్తాం బెనిఫిట్ తీసుకున్నాం కదా అని ఏం లేదు. లేదు. అవును. అది ఇతను ఊహించలేదు. ఉమ్, అంటే మనం కాపులకి మంచి చేస్తే అవును. అందులో వాళ్ళకి 10 రూపాయలు 10 మంది 1000 మందికి ఇచ్చామంటే ఉమ్, 25 మంది అన్న మన వైపు ఉండరా ఉమ్, అని అనుకున్నది దెబ్బకొట్టి. ఉమ్. ఎక్కువ మంచి చేయడం కూడా కరెక్ట్ కాదని తేల్చాము ఈ ఫలితాలు. అంటే ఇక్కడ ఒక సమస్య అనిపిస్తుంది. రాజకీయాలు. నాకు అనిపిస్తున్నది ఏంటంటే డబ్బు అలవాటు చేయకూడదు. ఉమ్, చేసిన తర్వాతన ఇప్పుడు 2014లో ఉమ్, చంద్రబాబు గారు ఇస్తానని ఇవ్వకపోవడం జగన్కి ఫెచ్చింగ్ అయింది. ఉమ్. ఇది అవును. సంపూర్ణ రుణమాఫీ ఇస్తానని రుణమాఫీలు చేయకపోవడం. ఉమ్, జగన్ వచ్చాక చేసిన తర్వాత ఉమ్. ఇక ఎవడైనా ఇస్తాడనేటువంటి ధైర్యం వచ్చింది. అవునా? ఓకే. ఓ హక్కు అనిపోయింది. ఉమ్, ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఎవడని తీసేసాడా, పేరు మార్చారు తప్పించి. అదే. అవును. ఆరోగ్యశ్రీ ఎవడని తీసేసాడా, ఉమ్, పేరు మార్చారు తప్పించి. అవును. కాబట్టి ఇది హక్కు అయిపోయింది. ఉమ్, ఇది ఎవడు తీయడు. ఉమ్, పెన్షను ఉమ్. ఎవడు తీయడు. అవును. ఇంకో రూపాయి ఎక్కువ ఇస్తారు కానీ ఉమ్, అక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. ఏంటది చంద్రబాబు